మనం చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. ఈ సంపాదనలో ఎలాంటి ఇన్కమ్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇన్కమ్ ని 5 రకాలుగా డివైడ్ చేశారు. నువ్వు వర్క్ చేసే ఎంప్లాయర్ దగ్గర నుంచి నీకు ఎటువంటి బెనిఫిట్ వచ్చినా ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ సాలరీస్ కింద ట్యాక్స్ అవుతుంది. అదే నీకున్న కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ నుంచి డబ్బులు వచ్చినట్లయితే హౌస్ ప్రాపర్టీ హెడ్ లో ట్యాక్స్ అవుతుంది. లేదు నేను బిజినెస్ చేస్తున్నాను, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇస్తున్నాను అనే కేసు ఏదైనా వచ్చినట్లయితే పీజీబీపీ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే హెడ్ లో ట్యాక్స్ అవుతుంది. నా ఆస్తులు లైక్ ల్యాండ్, బిల్డింగ్, షేర్స్ ఇలాంటివి అమ్ముకున్నట్లయితే క్యాపిటల్ గెయిన్స్ హెడ్ లో ట్యాక్స్ అవుతుంది. ఇవే కాకుండా చాలా తెలివిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ 4 హెడ్స్ లో కవర్ అవ్వని ఏ ఇన్కమ్ అయినా 5వ హెడ్ లో అదర్ సోర్సెస్ కింద మెన్షన్ చేసింది. గిఫ్ట్స్, ఫ్యామిలీ పెన్షన్, క్రిప్టో కరెన్సీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, వాట్ ఎవర్. సో ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇంక్లూసివ్ డెఫినిషన్. అన్లెస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇదిగో ఈ ఇన్కమ్ కి మేము ట్యాక్స్ చెయ్యము, ఇది ఎగ్జంప్షన్ లేదా ఇది డిడక్షన్ ఇస్తున్నామని చెప్తే తప్ప రిమైనింగ్ ఇన్కమ్స్ అన్నిటికీ కూడా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. మనకి ఇంకొక ఆప్షన్ లేదు.